కి డిఫరెంట్ బాడీ యాక్షన్ తోడైతే దాని వల్ల వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the stage. Let's welcome them. అరే లుంగి బ్యాచ్ ఇస్ హియర్. ఎవడు రాని పంపించింది? నన్ను చంపడానికి వస్తావా? కత్తందుకోరా. నువ్వేసారా నువ్వు కదా చంపాల్సింది. నాకు బ్లడ్ అంటే భయం రా. ఈ మటర్లో మన సెట్. మరి ఫ్యాక్షనిస్ట్ ఎలా అయ్యావన్నా? ఒరే నాకు నీళ్ళంటే భయం. ఈతరా దొలగని తాగడం మానేస్తానా? ఇదే అంతే. అయినా నువ్వే చంపాలన్నా. ఓ పంచి స్పెట్స్ ఉన్నదిరా. ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ కనిపించదు. ఇప్పుడు వేసేస్తా. ఏం చేస్తున్నావు? చంపుతున్నాను రా. చంపట్లేదన్నా, సరిగా చూడు. అదేరా చంపే ముందు కత్తికి ముందు సాక్ పెడతాను అంతే. ఇప్పుడు వేసేస్తా చూడు. అన్నా ఇంకా చాలన్నా. ఇప్పుడు చెప్పరు ఎవరు పంపించి నన్ను చెప్పు. అది వాడిని చంపక ముందు అడగాలన్నా, చంపినాక కాదు. చంప ముందడినాడు చెప్పలేడు రాడు. ఎందుకని? అది డైలాగ్ రాయలేదు నేను. ఇంకా మనకి శత్రువులు లేరురా. ఈ ఊర్లో మనమే కింగ్స్. ఇంకా నేను చంపాలని ఆ రంగారావు గారు తిరుగుతున్నాడన్నా. ఆడు మొన్న చచ్చాడు రా. అవునా? నువ్వు చంపకుండా వాడేలా చేస్తాడన్నా? నెల రోజుల ముందు ఊర్లో శబ్దం చేశాడు మన ముందు, గుర్తుందా? నన్ను చంపే వరకు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోనని చెప్పాడు. అవును. నెల రోజుల నుంచి ఆడు కనిపించలేదు. భోజనం లేక చచ్చిపోయాడు. ఇంతకీ నా పులి ఎలా ఉందరా బిడ్డా? పులి చెప్పరా. ఇవాళ పొద్దున్నే సోపగడ తల నరికిన అండ్ రాత్రి చంపేశాను రా నేను. అందుకని పొద్దున్న తలకొత్తన అవ్వట్లేదాడు. ఆ రాపగాడి ఎడసై నరుకొని వచ్చిన అడిగితే అడిచేస్తాడుగా. స్క్రూ తీసి ఇది ప్లాస్టిక్ చేయడది. ఏం పర్లేదు నాయన, మన దాంట్లో అడిగి చేయలేదు కదా. ఎవరికి ఇచ్చేద్దా? రే నువ్వు పెట్టుకోరా. ఇది నాది పోయింది ఎడం చేయనా, అది కుడి చెయ్యి. ఇటు తిరిగి పెట్టుకో నాయనా. చెప్పరా అంగేటి సంగతులు. ఊళ్ళో అందరూ బాగున్నారా? అంత బాగుందేనా? ఆ పక్కు రోడ్లు ఒకళ్ళు నేను చంపుదామని చెప్పని తిరుగుతున్నాను నాయన. అవునరా, నా దగ్గరకు వచ్చారు. అడ్రస్ అన్ని అడిగారు. మరి ఏం చెప్పావు? రాంగ్ అడ్రస్ చెప్పా. ఆ వీరనాడు గారిని కుక్క చావు చంపాలని చంపేవాడిని. లేదు నాయన, ఏ మన ఇంటికి వెళ్ళినా వాడి కుక్క ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నది, అందుకే వచ్చేసిన. కనీసం బాంబైని పెట్టమన్నాను కదరా. పెట్టలేదు నాయన. ఏరా నువ్వు ఏం చెప్పావు? మనం ఏం పని చేసినా సరే చేతికి మట్టి అంటకూడదు అన్నావు. అవును. బాంబు పెట్టాలంటే మట్టి దవ్వాలా మళ్ళీ చెయ్యికి మట్టి. ఆ రామప్ప గారు చంపేశావు. అలా ఏం చేశారా? ఏం చేయాలి అదే చేస్తా. ఏం చేశారా? నగల బలాత్కారం బహిష్కరణ చేశాను ఆయన. కొడక బయట తిరగొద్దు. ఏనాయనా? ఊరి చివరి మన కోసం సుమోలో 15 మంది తిరుగుతున్నారట. 15 మంది ఆల్రెడీ ఉన్నప్పుడు మన ప్లేస్ ఎక్కడ ఉంటుంది నాయన? ఇంకా మన ఊర్లో మనమే కింగులు రా. మనకి ఇంకా ఎదురు లేదు. నువ్వు నేను అంతే నాయన. అంతే. ఒకడు ఉన్నాడన్నా, మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వస్తున్నాడన్నా. ఎందుకు ఎవడాడు కనుక్కోలేనా? అన్నా వాడు ఎలా ఉంటాడో తెలుసా? మచ్చల పులి గాండిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మండు వేసో ఈ గొంతులు ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా? చేతులు నొప్పి పుట్టే అంత చప్పట్లు కొట్టే పర్ఫార్మెన్స్ మీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? అవునా? ఎవడు రాడు? అలాంటోడు ఇప్పుడు వస్తున్నాడు చూడండి. ఎవరా నువ్వు? మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వచ్చాను సార్. నువ్వేం చేస్తున్నారా? సార్ తొడగొడుతున్నాను సార్. తొడగొట్టడం అలా కాదు. రే తొడగొట్టడం చూపిద్దాం. 1 2 3. ఏంట్రా? ఏంటో స్కిప్పింగ్ ఏంట్రా అది? లేదు సార్, మా నాన్నగారు ఇలాగే నేర్పించారు సార్. ఓ ఇది మీ నాయన? అవును సార్. లండన్ లో ఫ్యాషన్ అలా నేర్చుకున్నావు నువ్వు? సార్ ఇప్పుడు చూడండి సార్, నేర్పిస్తాను. ఇలాగో నేర్పించు. మొక్కని పీక కోసేస్తా తప్పు నా వైపు ఉంది కాబట్టి తల తీసుకొని వెళ్ళిపోతుందంటారా, లేకపోతే ఇక్కడ నుంచి తల తీసుకెళ్ళిపోతుండ్రా. వీడికి కత్తి ఎలా చూపిద్దాం, అప్పుడు తెలుస్తుంది. కత్తి వాడడం మొదలెడితే నాకంటే ఆవిడ బాగా వాడలేడు సార్. ఎదురా వాడు చూడు.
నేనే సూపర్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. బయలుదేరు, లండన్ బయలుదేరు. ఇదే లండన్ లో మనకి ఎవడన్నా నా మీద చెయ్యేస్తే చెయ్యి తీసేస్తాను సార్. కత్తి నాయనా, తీరా తీ. నువ్వు తగులుకో నాయనా. అరే మీ నాయన నన్ను చూస్తే పారిపోయాడు, అర్థమైందా? మా నాయన పారిపోయినప్పుడు మీరు వచ్చేవారంట కదా సార్. రే నువ్వు చాలా కామెడీ చేస్తున్నారా? సార్ మీరు చేయకపోతే ఈయన చేయాలి కదా సార్, లేకపోతే మార్కులు తగ్గిపోతాయి. మా నాయన్ని చూస్తే మీ నాయన చిచ్చు పోసుకున్నాడు. మా నాయన పోసుకునేటప్పుడు మీ నాయన వచ్చేవాడండి సార్. ఫ్యాక్షనిస్ట్ అంటే బాంబులు వేయడం రావాలి. వచ్చా నీకు? వచ్చారు. ఏయ్ ఏయ్! ఏంటి బాంబు తీసుకుంటున్నాను సార్. రెడీ సార్? రెడీ. అలా తిప్పుతా ఉంటే ముందు అందరూ వెనక మారిపోతారు కదరా. అప్పుడు ఇలా వెనక్కేసేస్తాను సార్, వెనక్కేసేస్తాను సార్. ఫ్యాక్సిజం అంటే పీకలు తీసుకొని రావాలి, అర్థమైందా? ఒక్క నిమిషం సార్, ఏమనుకుంటున్నారు సార్? ఏంట్రా? ఎండలో మా నాన్న మామూలుగా ఇవ్వలేదు సార్ అసలు. ఏమిచ్చాడు? ఒక్క నిమిషం ఆగండి సార్. నరికితే పీక ఎగిరి పడాలి అలాగా. రామ్ ప్రసాద్ ని భయపెట్టే పంచులు. సార్ ఒత్తి పేక కావాలి, డబ్బా కూడా కావాలి సార్. వీడు ఇంకా పెర్ఫార్మ్ చేస్తున్నాడు రా. ఆ మొహమ్మద్ ఏంట్రా ఘాటు జెర్రీలా ఉంది. ఎవరు నరికాడు? జెర్రీలా కాదు సార్, అది జెర్రీ సార్. అది జెర్రా? అవును సార్. మరేంటి కదలట్లా? మొన్న ఎక్కినప్పుడు ఇలా టప్ అని కొట్టేసారు, అతికిపోయింది సార్. లో బతకాలంటే ఉప్పు కారం గట్టిగా తినాలి, అర్థమైందా? అయ్య బాబు మేము తిన్నాం సార్, కూరలు వేసుకొని తింటాం సార్. మీ అంత రామ్ ప్రసాద్ వన్స్ మోర్, రామ్ ప్రసాద్ వన్స్ మోర్. ఏంటి అలాగే ఇట్లా అనాలి సార్. సార్ ఒక్క నిమిషం సార్. వద్దులే. నీ సంగతి తెలుస్తాను, పదరా. సార్ సంగతి నేను చాలా కెమెరా సాఫ్. నేను వేసేస్తా. పంచులు వేసాయి. నీ సంగతి తెలుస్తా. సార్ నాకు తేలొద్దు సార్, నాకు తేలొద్దు సార్ బాబా, భయంతో నాకు తేలొద్దు. కొడక నాయనా ఈరోజు రాత్రి గడ పడుకుంటాడు, ఇంటికి వెళ్ళి నేసేద్దాం రా. రా అమ్మాయి అంతా సెట్ అయిపోయి ఇప్పుడు వచ్చేస్తారా మీరు? ఆ మొహం ఏంటి నాయన అట్లా పెట్టావు? మనల్ని ఎవరు గుర్తుపట్టకూడదు కదా. అవునా? నువ్వేం చేస్తున్నారా? నన్ను గుర్తుపట్టకూడదు నాయన. నీకు జిత్తులేని ఎవరు గుర్తుపట్టట్లేదు కదా. గుండు కొట్టినప్పుడే మర్చిపోయారు. ఎక్కడే పడుకున్నాడు? వేసేస్తా. రే ఆడ మగాడ్రా. సార్ ఎక్కడి సార్? సార్ కొత్త మెత్త సార్, కొట్టేయండి సార్, మొత్తం చిరిగిపోయి ఉంటాయి సార్ ఇవన్నీ. నాయనా మరి ఏమనుకున్నారు సార్? నేను మీరేమో వేసేద్దాం వేసేయడం కాదురా, చంపేద్దాం. మా ఇంట్లో ఫంక్షన్ ఉందండి సార్. మిమ్మల్ని కత్తిలిచ్చి పిలుద్దామని. ఇంకా మన మధ్యన గొడవలే వద్దండి. అదే కాదు, ఇంత లేకపోతే అసలు మామూలు కత్తితో వేస్తే అక్కడ పడేస్తారు. ఏది పిడి సార్, పిడి సార్. భలే నాకు అసలు నేర్పించరా? రెండు కాదు సార్, ఒకటే సార్. ఎలాగా? గొల్ల పెట్టండి సార్ ఇలాగా. టప్మని సౌండ్ రావాలి సార్, టప్మని రాకూడదు సార్. టప్ టప్. సార్ సార్ ఎంత ఈజీ కలిసిపోతాను తెలుసు సార్ నాకు. రా బాబు కూర్చో కూర్చో. కూర్చోండి. అరే నాయనా మన ఇంటికి వచ్చాడు, నువ్వు వాడితో మాట్లాడుతుండు, పాలల్లో విషయం కలుపుకొస్తాను. అలాగే నాయనా.
ఏం సార్ సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సార్, లండన్ నుంచి ఎలా వచ్చారు? నేను ఫ్లైట్ లో వచ్చాను సార్. ఫ్లైట్ దిగి ఏం చేశారు? ఏం చేస్తాను సార్, ఇంట్లో ఫోన్ చేసింది సార్ వచ్చానని చెప్పి. బాగా అయిందో. మీరు లండన్ లో ఏం చేస్తుంటారు సార్? ఇప్పుడు లండన్ లో అది బ్రిడ్జ్ ఉంటుంది కదా సార్, అవును, అది కిందకి పైకి లేచి ఒక్కొక్కసారి స్టక్ అయిపోతా ఉంటుంది సార్. ఆ. దాంట్లో గ్రీజ్ పెడతా ఉంటుంది సార్. సార్ మీరేం చేస్తారు సార్? ఫ్యాక్షన్ ఎక్కువ కదా మనకి. అవును సార్. ఎవరికైనా తొడ కొట్టడానికి తొడ లేకపోతే రెంట్కి ఇస్తా తొడనది. మీరేం చేస్తుంటారు సార్? నేను క్లాసెస్ తీసుకుంటాను సార్. ఏం క్లాసెస్ సార్? మనకి ఫ్యాషనిస్టులు అందరూ తొడగొడుతుంటారు సార్. అవును సార్. అది ఎలా కొట్టాలి నేర్పిస్తా ఉంటా, చెయ్యి పెట్టాలి, ఎలా కొట్టాలి అని. ఎక్కడో నేర్పించాను కదా సార్. అవును, అందుకే Actually, అది ఈడిదండి, మీరు చెప్పేస్తారు ఫ్లోర్. ఇగో పాలు తీసుకో. థ్యాంక్స్ సార్. కాదు సార్, ఇప్పుడు ఎంతమంది చెప్పారు సార్ ఇప్పటి వరకు మీరు? నేను చాలా మంది నేస్తాను సార్. అమ్మో అమ్మో. ఏంట్రా? మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఏంటి? మర్చిపోయాను చెప్పాను కదా సార్. తీసుకోండి సార్. సార్ సార్ అది మీ గ్లాస్ కదా సార్, ఇది మీ గ్లాస్, అది మా గ్లాస్. అది మాది. అవునా సార్, తీసుకోండి సార్. ఇందాక చెప్పలేదు సార్, ఎంతమంది చేసి చంపారని చెప్పి అడిగాను సార్. మేము రోజుకి 2-3 వేసేస్తుంటామండి. అమ్మో ఆయన సార్, ఆయన సార్. తీసుకోండి సార్. అరే ఏమైంది సార్? ఇది ఆయన గ్లాసు, ఇది మీ గ్లాస్. సార్ ఊరికండి సార్, మీరు ఇష్టం వచ్చినట్టు ఇది అయిపోతున్నారు. ఏ గ్లాస్ అయితే ఏమైంది సార్? తాగండి సార్, రండి సార్. సార్ పట్టుకొని ముగ్గురు కలిసిపోయిన తర్వాత మూడు కలిసిపోవడం మంచిది సార్. మార్నింగ్ టైం పాలు తాగండి సార్. సార్ ఇదిగోండి సార్, మళ్ళీ డైరీలో వచ్చేస్తే సార్. అమ్మో అమ్మో. మన మంది మొత్తం పిల్లరా పాలు సరిపోతాయి అంతమందికి? పాలు సరిపోవడం కాదురా. సార్. వేసేద్దాం, పట్టుకోండిరా. సార్ ఒక్క నిమిషం సార్. అమ్మాయి దాని నుంచి ఏదో గుచ్చుకుంటాను సార్ వెనకాల. ఏంటిది? ఇది బాంబు అనుకుంటా బాంబు సార్. తెచ్చాడు. ఇది మీదేనా సార్? తీసుకోండి నాది, సార్. నాది, నాది, నాది. సార్ మీదే అమ్మో, సార్? నాది కాదు సార్, నాది కాదు సార్, నాది కాదు సార్. మాకే సంబంధం లేదు సార్. సార్ తీసుకోండి సార్. వద్దు సార్. ఈ బాంబులకి ఎంత భయపడిపోతున్నారు ఏంటి సార్? రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ కే మైండ్ దొబ్బింది ఈరోజు. మామూలుగా నీ పంచులకి మాకు మైండ్ దొబ్బుతుంది, ఈరోజు సీను వేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంది. అబ్బా, పంచులకే పంచులు వేసి, కానీ ఆ టైమింగ్ బాగుంది సీను. నీ గట్టెప్పు నువ్వు వేస్తుండే వాళ్ళిద్దరు. వాడు కొన్ని ఫ్లోలో వేసాడు, నేను రాసింది తక్కువ కొన్ని. వీడు ఫ్లోలో 3-4 వేసేసాడు. మేము వాళ్ళు వేయాల్సింది కూడా కంట్రోల్ ఇస్తాడు. చేసుకోలేకపోతున్నారు, ఇద్దరు నవ్వేస్తున్నారు. అంటే మధ్యలో మా ఉండండి, మా కూడా కగాలి అని చెప్పేసి. మా ఆ పంచులు మేము వేయాల్సింది వాడే ముందు వేస్తాడు. అక్కడ ఏం అర్థం కావట్లేదు తర్వాత ఏం చెప్పాలో. గెటప్ తోనే అదిరిపోయింది, అండ్ ఆ స్టైల్ ఒకటి బాగుంది, ఫన్నీగా అనిపించింది.